అరే ఒక్కసారి కొట్టరా, ఒక్కసారి తగలెట్టేస్తాను సెట్ అన్నట్టు అని మాట్లాడుతున్నారు. అవన్నీ వినేటప్పుడు మనకి చాలా హ్యాపీగా ఎనర్జీ వస్తుంది, బాగా అనిపిస్తుంటది. అవును, ఈసారి కప్పు నీదే పక్క. ఎందుకంటే మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కొట్టాలి అని. ఏది వచ్చినా మీరు తీసుకుంటున్నారు. కొంతమంది డిప్రెషన్ కి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కానీ లేనిపోయిన అలవాట్లతో వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మొన్న రీసెంట్ గా అభి సాంగ్ లో ఒక తాతయ్య గారు వచ్చేసారు. అవును, అంకుల్. ఆయన ఇంత దాని ఈ ఎపిసోడ్ కి రాకముందు ఏంటంటే తిరుపతిలోని అట్లో రోడ్డు మీద డాన్స్ చేసేవాడు ఆయన. అవును, చిరంజీవి గారి లాగా చేసేవారు ఆయన. పెద్ద ఆయన ఏజ్ సుమారు ఒక 70 ఉంటదేమో నాకు తెలిసి, 70 లేదా 60 ఉండొచ్చేమో. ఆయన తన లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక రోడ్డు మీద డాన్స్ చేయాలి, చిరంజీవి గారి సాంగ్ వేయాలనుకోలేదు. దాని నుంచి ఇలా డీ స్టేజ్ ఎక్కుతాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు అనుకోండి లైఫ్ లోకి వచ్చింది. ఒక డీ స్టేజ్ మీద ఎక్కి ఆయన అనుకోండి ఎప్పుడు అనుకోలేదు ఇలా చేస్తానని, ఇలా ఆది గారిని కలుస్తానని, ఇలా చిరంజీవి గారి సాంగ్ మీ అందరి ముందు వేస్తాను, జడ్జిని కలుస్తానని, ఇలా డీ సెట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తాను అనుకోలేదు. ఆయన ఇప్పుడు ఎంత సక్సెస్ రేట్లో ఉన్నాడు ఆయన. అదే జనరల్ గా ఆయన ముందే అనుకొని నేను అలా వెళ్ళాలి, డీ స్టేజ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి అవ్వాలి అనుకొని ఒకవేళ రాకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? డిప్రెషన్కి వెళ్ళడమో ఏదో ఆయన లైఫ్ లో ఒక అది ఉండిపోద్ది, అరే ఇది నేను చేయలేకపోయానే అని చెప్పేసి. నేను చెప్పేది అదే, ఎప్పుడు లైఫ్ ని మరీ టూ మచ్ గా ప్లాన్ చేసుకోకూడదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చింది నువ్వు చెయ్యి, దాని నుంచి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు సంవత్సరం పోయేగానే వస్తుంది. ఎప్పుడో అనుకున్నాడు ఆయన, చిన్నప్పటి నుంచి అనుకున్నాడంట అట్లా ఇదని చెప్పేసి. ఒక 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వచ్చింది ఆ సక్సెస్. మనం కష్టపడాలి దాని గురించి, అది ఎప్పుడో వస్తుంది అంతే. దాని గురించి మనం వెయిట్ చేయాలి. దాని గురించి ముందే మనం సూసైడ్ ప్లాన్ చేసుకొని ఓ అమ్మ అవ్వలేదు అని చచ్చిపోతే నీ సక్సెస్ అక్కడే పోయినట్టే. ఏమో నువ్వు చనిపోయిన తర్వాత రోజు రావచ్చేమో సక్సెస్, అనుకోకుండా రావచ్చు. ఇప్పుడు డాన్స్ కానీ సింగింగ్ కానీ ఏదైనా వర్క్ కానీ ఏదైనా కూడా మనం దాని మీద వర్క్ చేస్తున్నానండి, దాని మీద ధ్యాస పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. సక్సెస్ అనేది వస్తుంది, ఇమ్మీడియట్గా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి మనం వెయిట్ చేసే ఓపిక ఉండాలి. అది ఓపిక ఉంటే ఖచ్చితంగా వస్తుంది, ఓపిక లేకపోతే సూసైడ్లో అవుతాయి, అంతే సింపుల్. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? శివుడు. శివుని బాగా నమ్ముతారా మీరు? అరుణాచలం వెళ్ళారు? నేను అరుణాచలం రీసెంట్గా వెళ్ళా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను తిరుపతి కూడా మొన్న వెళ్ళా, అరుణాచలం కూడా ఫస్ట్ టైం మొన్న వెళ్ళా. అరుణాచలంకి ముందు ఎలా ఉంది, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? నాకు లైఫ్ గురించి నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నేను ఎప్పుడు చూడని దర్శనాలు చేసుకున్న తర్వాతే నాకు ఇటుక మీద ఇటుకు వచ్చింది. నిజంగానే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఇటుకు మీద ఇటుకు సాంగ్. తిరుపతి అరుణాచలం ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఎప్పుడు అవ్వలేదు. మొన్న తిరుపతి అరుణాచలం ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత నాకు ఇటుక మీద ఇటుకు సాంగ్ ప్లాన్ వచ్చింది, ఇటుక మీద ఇటుకు చేశాను, అది సక్సెస్ కూడా అయింది. అసలు అంటే నేను కూడా నాకు టైం దొరికితే నేను నిజంగా ఈ తిరుపతి అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే జస్ట్ నాకు ఆ వైబ్ అనమాట అంతే. నాకేదో నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు ఇచ్చాడని కాదు, నాకు ఆ వైబ్ అది ఒక పాజిటివిటీ అనమాట అంతే. మీకు దర్శనం ఎలా జరిగింది అరుణాచలంలో, తిరుపతి? చాలా బాగా జరిగింది నాకు. ఇప్పుడు నేను ఒక డీ చేస్తున్నాను, ఇది చేస్తాను, నేను జనాలు తెలిసాను కాబట్టి అక్కడ గుడిలో మనం గుర్తుపట్టి మనం ముందు తీసుకెళ్లే ఇవి కూడా ఉన్నాయి. అంటే మన వర్క్ మనం ఎంతవరకు తీసుకెళ్తుందో కూడా ఇదే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ దేవుడు నాకు ఇచ్చిందే నాకు దేవుడి దగ్గర తీసుకెళ్తుంది అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మాల వేసుకున్నా, శివమాల వేసుకున్నా లాస్ట్ ఇయర్ వేసుకున్నా. మాల వేసుకున్నప్పుడు శ్రీశైలం వెళ్ళా. అక్కడ ఎవరో ఆయన, శివయ్య నువ్వు నాకు ఎలా నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, శివన్ మొగ్గాని నాకు కారు ఆగిందంట. సార్ ఏంటి సార్ అనగానే నేనే అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి ఏదో అంటున్నారని అంటేనే ఇలా నాకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడిని మొక్కున్నా కరెక్ట్గా నువ్వు వచ్చావయ్యా. ప్రతి ఒక్కరు అంటారు మనం అనుకుంటే, ఇప్పుడు దేవుడిని మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆయన కోసం కోరుకుంటే ఆయనే పంపిస్తుంటాడు ఎవరినని, ఆయన రూపంలో నువ్వు పంపించవయ్యా అని అన్నారు. అంటారు కదా లిఫ్ట్ ఇవ్వగానే అంటారు, ఇలా మాట్లాడుతుంటారు. నేను అలాగ వదిలేసాను, ఓకేలేండి కూర్చొని నేను తీసుకెళ్తాను చెప్పి నేను తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇరుముడ్ల గురించి నాకు తెలియలేదు. అయ్యో నాకు ఇరుముడ్ల గురించి తెలియదు, దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం. అక్కడ పంతులు చెప్పారు ఇరుముడ్లు ఏం తెచ్చారంటే, ఇరుముడ్లు నాకు తెలియదు అన్న, నాకు తెలియదు ఎలా చేయాలి నాకు తెలియదు. మాల తీయడానికి వచ్చానంటే మరి ఇరుముడ్లు అవి చూసుకోవాలమ్మా, అది సరే ఉండు ఒక్క నిమిషం అనగానే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే నాకే వాళ్ళు గుర్తుపట్టి అన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏం చేద్దాం అనుకున్నారంటే నాకు ఏం చేయటం దేవుడా నాకు ఏం చేయటం నువ్వు ఏదో ఆలోచించనగానే ఒక ఆయన వచ్చారు, బాబు ఇలా రా నాతో రా అని అన్నారు. ఆయన తీసుకెళ్ళి మొత్తం కట్టించి ఇరుముడులని పెట్టించి మొత్తం అన్ని పూజని ఆయన చేశారు. ఆయన సరే అమ్మాయి వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. వచ్చింది ఎవరు, చేసింది ఎవరు, ఏంటి నాకు నిన్న దేవుడు ఇలా అనుకున్నాను, ఆయన మొత్తం అని చేశాడు అన్నమాట. కార్యక్రమం మొత్తం చేశాడు. దగ్గరికి వెళ్ళి దేవుడు ఇది టచ్ చేస్తారు కదా, టచ్ చేసి అన్ని ఎంత కార్యక్రమం అంతా బాగా తెలియకంటే జరిగిపోయింది. అసలు ఎలా జరిగింది తెలియకుండానే జరిగిపోతుంది అంటే అంటుంటారు కదా, ఆయన చెప్పిన మాటలు నాకు అర్థమైంది, నాకు వినిపించినాయి. మనం దేవుని కోరుకో, ఆయన చేస్తాడు, ఎలా చేస్తాడంటే నీకే తెలియదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిష్టి ఎక్కువ తగులుతుంట, నిజంగా చెప్తున్నా. ఏ పంతులు అడిగినా ఏం చేసినా నీ మీద దిష్టి అపారంగా
ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వు సక్సెస్ అయితే వెంటనే నువ్వు పడతావు దెబ్బకి. నువ్వు ఏదైనా పూజ గట్రా చేయించుకో ఏదైనా అయినప్పుడు అన్న నాకు తెలియలేదు. అన్న ఛానల్ వచ్చింది, ఇటుక మీద ఇటు పడింది. నేను మా వాళ్ళకి అన్న మా డాన్సర్తో నన్ను ఎవరన్నాడండి, ఏదో సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ నేను కింద పడిపోతాను, కింద పడతాను చూడండి అన్న. కింద పడతానని నెక్స్ట్ ఎపిసోడ్ హిట్ కొట్టా, ఆ నెక్స్ట్ హిట్ కొట్టా, నెక్స్ట్ హిట్ కొట్టా. ఇదేంటి లైఫ్లో ఎలా హిట్ కొట్టాను నేను, నాకు అర్థం కాదు. దెబ్బ పడిపోలే కదా, నేను పడిపోలేదు ఏంటి అంటే మేబీ ఆ దేవుడు అనుగ్రహించాడేమో, కొద్ది దిష్టి తీసాడేమో అనిపించింది నాకు. అంతే కదా మరి, ఏదో ఒకటి ఆ దేవుడు నాతో ఉన్నాడు అన్న ఫీలింగ్. బేసిక్ గా మీకు దృష్టి అది ఇది అని అన్నారు కదా, మీరు ఇలాంటివన్నీ నమ్ముతారు కదా, మీరు బ్లాక్ మ్యాజిక్లు చేతబడులు ఇలాంటివన్నీ కూడా నమ్ముతారా? ఏమో తెలియదు. అంటే ఎప్పుడైనా మీరు విన్నారా? ఉండేటప్పుడు విన్నాను బాగానే. మా ఇంట్లో మాకు ఆవులు ఉండేవి చిన్నప్పుడు. ఆవులు కూడా శిలంగ పెట్టి చంపేశారు అనేసేవాళ్ళు అనమాట. చేతబడులు పెట్టి చంపారు. శిలంగ ఉంటదండి ఊళ్ళో, అది పెట్టి చనిపోయినప్పుడు మాకు మా ఆవులతో ఆడుకునేవాడిని. చిన్నప్పుడు చిన్నది ఏదో గుర్తుంది, ఇలా శిలంగి అంటే భయపడేవాడిని. బాబాయ్ ఏంటి ఇలా ఉంటాయా అని చెప్పేసి అనుకునేవాడిని. సో అలాగే నాకు తెలుసు, కానీ అంత మించి నాకు ఇంకా డెప్త్ గా నాకేం తెలియదు దాని గురించి. నమ్ముతారా వాటిని అసలు ఉన్నాయని నమ్ముతారా చేతబడులు అనేవి? ఎవడైనా చూస్తే గానీ ఎవరు నమ్మడేమో. అంటే మీ ఇంట్లో ఏదో నమ్ముతుంటారు ఖచ్చితంగా. మీరు లైఫ్ లో ఇంత సక్సెస్ అయ్యారు, మన మీద పడి ఏడ్చే వాళ్ళు కానీ చాలా మంది ఖచ్చితంగా ఉంటారు. అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? ఏమో అది నాకు తెలియదు, కానీ ఉండొచ్చేమో. కానీ ఒకటే నమ్ముతా, ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు నేను ఆపలేడు. ఒక 1 year బ్రేక్ రావచ్చు, 2 years బ్రేక్ రావచ్చు, మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు ఏదో అవుతుంటావు. సో మనం దేన్ని పట్టించుకుంటూ ఉంటే చాలు, అంతే.